నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనతోనే ప్రజా సంక్షేమం, అభివృద్ధి సాధ్యం. లింగాల మండలంలో 4వ విడత ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. రైతుల పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం తీరు సరికాదు. ఆహార భద్రత కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని వామపక్ష నేతల డిమాండ్. పేద ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే జగనన్న ప్రభుత్వ లక్ష్యం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి స్పష్టీకరణ. జేసీబీ డ్రైవర్ నిర్లక్ష్యం ఫలితంగా ట్రాన్స్ఫార్మర్ కింద పడిపోవడం, విద్యుత్ స్తంభాలు ఇళ్ల మీద పడడంతో పెను ప్రమాదం తప్పి ప్రాణాపాయం తప్పింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలో పెద్ద ఎత్తున రోడ్ల విస్తరణ, కూడళ్ల ఏర్పాటు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఎడాపెడా పెద్ద ఎత్తున నిర్మాణ పనులకు నగరపాలక సంస్థ అధికారులు తెరలేపారు. రోడ్ల విస్తరణ పేరుతో, డ్రైనేజీ కాలువల నిర్మాణం పేరుతో గుంతలు తవ్వినంత వేగంగా పనులు చేయకుండా సాగదీస్తుండడంతో నగర ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నగరంలోని ముత్రాసుపల్లెలో డ్రైనేజీ కాలువల ఏర్పాటుకు గురువారం రాత్రి నగరపాలక సంస్థ అధికారులు పనులు చేపట్టారు. కాలువల ఏర్పాటుకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను జేసీబీతో తొలగించే ప్రయత్నం చేశారు. జేసీబీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ కింద పడిపోగా విద్యుత్ స్తంభాలు ఇళ్ల మీద పడ్డాయి. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే విద్యుత్ అధికారులు, చిన్నచౌక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. యాడ్ కూడా వస్తాను. ఒక్క నిమిషం వీడియో తీస్తాను. ఒక్క నిమిషం ఉంది. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అవినీతి లేకుండా పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే జగనన్న ప్రభుత్వం సంక్షేమ పాలనకు ప్రత్యక్ష నిదర్శనమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 4వ డివిజన్ ఇన్ఛార్జ్ ఆర్వి రమణ ఆధ్వర్యంలో ఆర్కే నగర్ ప్రాంతంలో పలు వీధులు, ప్రాంతాల్లోని నివాసాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాకు 4వ డివిజన్ ప్రజలు, అభిమానులు, నగర ప్రజానికం, మహిళలు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించి వార్డులోని అన్ని ఇళ్లకు తిరుగుతూ కుటుంబాలను పలకరిస్తూ
వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటంతో కూడిన బుక్లెట్ను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబం లబ్ధి చేకూరిందని ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేయగా పలువురు తమ సమస్యలను అంజద్ బాషా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఇబ్రాహిమియా, నాయకులు నారపురెడ్డి సుబ్బారెడ్డి, తోట కృష్ణ, విజయ్ కిషోర్, అబ్దుల్ రౌఫ్, లక్ష్మీనారాయణ, షఫీవుల్లా, నాయకురాళ్లు నసీమ సుల్తానా, నారాయణమ్మ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తన ఇంటిని దొమ్మి చేసి తన ఇంటిలోని సామాన్లను ఎత్తికెళ్లిన కబ్జా చేసేందుకు ప్రయత్నించిన జీఎం సిరాజుద్దీన్ను అడ్డుకోగా తనపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు బాధితుడు వాపోయారు. కడప నగరంలోని సాయిపేటలోని A1 నగర్లో ఓ వ్యక్తిపై సిరాజుద్దీన్లు కత్తులతో దాడి చేశారు. దీంతో బాధితుడు కడప రిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ సిరాజుద్దీన్లు రౌడీజం మితిమీరిపోయిందన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఇళ్ల స్థలాలు కబ్జా చేసి ఆక్రమించుకోవడం, అడ్డు వచ్చిన వారిపై దాడి చేయడం, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. వారి నుంచి తమను కాపాడాలని సందర్భంగా వేడుకున్నారు. తన ఇంటిని కొల్లగొట్టి సామాన్లు తీసుకెళ్లారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోవడం లేదని అన్నారు. కేసు నమోదు చేశారు. చర్యలు లేకపోవడంతో వారి ఆగడాలు మితిమీరిపోతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. జీఎం అమీనుద్దీన్, జీఎం సిరాజుద్దీన్ అనే వ్యక్తులు పంచులు తీసుకొని, ఆయుధాలు తీసుకొని, కత్తులు తీసుకొని నా మీద దాడి చేసినారు. మూతికి కొట్టినారు. ఇక్కడంతా గాయమైంది, నోట్లో అంతా రక్తం, ఇదంతా వాసిపోయింది. వీళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నా కూడా వీళ్ళని ఏం పట్టించుకోవడం లేదు. ఆ ఏరియా మొత్తం వీళ్ళు రౌడీజం చేస్తా, అక్కడ తాపిస్తా, మనుషుల్ని వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని కొడతా చేస్తూ అన్నారు. ఇంతకుముందు కూడా వీళ్ళ మీద మేము కంప్లైంట్లు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. వీళ్ళ మీద చర్యలు అసలు లేవు. ఇతని మీద 4 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో. వీళ్ళు నా ఇండ్లు పగలగొట్టి దొంగతనం చేసి నా సామాన్లన్నీ తీసుకుపోయి అమ్మేసినా కూడా థెఫ్ట్ కేసు రిజిస్టర్ అయింది. ఇంతవరకు రికవరీ కూడా చేయలేదు నా సామాన్లు. వీళ్ళను ఎందుకు వదిలేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. నేను థెఫ్ట్ కేసు రిజిస్టర్ చేయించిన అని ఈరోజు మా ఇంటికాడ వచ్చి గలాట చేసి నన్ను లోపల లాగి నన్ను కొట్టి గాయాలు, కత్తులతో చచ్చిపోయేవాడిని నేను, కత్తులతో దాడి చేసినారు. తప్పించుకొని వచ్చేసిన. ఇక్కడ చూడండి, మూతికి నా కళ్ళు పోయి ఉండేది, నోరంతా ఎంత రక్తము. ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయిన తర్వాత క్లీన్ చేసి ఇంజక్షన్లు ఇచ్చినారు. నేను మాట్లాడే స్థితిలో కూడా లేనండి, అంత దారుణంగా ఉంది. ఈ జీఎం అమీనుద్దీన్, జీఎం సిరాజుద్దీన్ వీళ్ళ ఇష్టం అయిపోయింది. ఒక ఆస్తి 10 మందికి అమ్ముతున్నారు. ఒక ఆస్తి 10 మందికి అమ్మి 10 మందిని మోసం చేస్తున్నారని ఇంతకుముందు కూడా మీడియా ముఖంగా తెలియజేసినాము. అయినా కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం లేదు. వీళ్ళు మనుషుల్ని చంపడానికి కూడా వెనకాడట్లేదు. ఇప్పటికైనా దయచేసి వీళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్ళను ఏదో మీ కఠినమైన చర్యలు తీసుకొని మా లాంటి అమాయకుల్ని కాపాడవలసిందిగా కోరుతున్నాము. ఎంతమందికి ఇట్లా మోసం చేస్తారు, ఎంతమందిని చంపుతారు, ఎంతమందిని కొడతారండి. వీళ్ళకి ఫ్యామిలీ కుమ్మడి దాడులు చేస్తున్నారండి జనాల మీద. దయచేసి మాకు రక్షణ కల్పించి, నాకు నా కుటుంబాన్ని రక్షణ కల్పించి మమ్మల్ని వీళ్ళ బారి నుండి కాపాడవలసిందిగా మరీ వేడుకుంటున్నాను. జిల్లా అధికారులను, పోలీసు వారిని, అందరినీ దయచేసి మమ్మల్ని రక్షించండి, మా కుటుంబాన్ని రక్షించండి, వీళ్ళ బారి నుండి అమాయకులను కూడా రక్షించండి. ఎంతోమందికి మోసం చేస్తున్నారు కానీ పట్టించుకోవట్లేదు. ఎందుకని పట్టించుకోవట్లేదండి? ఏమండి ఇది? ఇంత అన్యాయమా? మాకు అమ్మిన ఆస్తిని 10 మందికి అమ్మినావు, ఎందుకు అమ్మినావు? నా ఆస్తి ఎందుకు ధ్వంసం చేస్తున్నావు అని అడిగిన దానికి ఇంత దారుణమా? మా మీద ఒడిగడుతున్నారు, చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈరోజు కత్తులతో దాడి చేసినాడు నా మీద. ఈ ముఖం చూడండి, కొద్దిగా తప్పించుకోకుండా పారిపోకుండా ఉంటే నేను ఈరోజు చచ్చిపోయాను. వాళ్ళు 3 వచ్చినారన్నా, 3 వచ్చినారు. వాళ్ళ కొడుకు అమీనుద్దీను, వాళ్ళ తమ్ముడు, మా వాళ్ళు ఆడ పక్కన నిలబడుకున్న వాళ్ళు ఇడిపించకుండా ఉంటే ఈరోజు మా పరిస్థితి అంతే. నేను ఉండేవాడిని కాదు ఈరోజు. ఇంత దారుణం మా మూతి మీద కొట్టి, మామూలుగా కొట్టలేవాడు, పంచ్ ఇక్కడ వేసుకుంటారు కదా, దాంతో ఈ కళ్ళ మీద కొట్టేసేదానికి ప్రయత్నించినాడు. కళ్ళు పగిలిపోయేదానికి ఇట్లా తప్పించుకునేటప్పటికి ఇక్కడ పడింది. ఇక్కడ అంతా రక్తమైంది నా షర్టుకంతా. ఈ లోపలంతా కొట్టినాడు. దాంతో కత్తితో కొట్టేటప్పటికి లాగేసినారు ఎన్నికి. నాకు 11 గంటలకు ఉదయం A1 నగర్ సాయిపేటలో జరిగింది సార్.
దయచేసి అధికారులను వేడుకుంటున్నామండి, అతని మీద కఠిన చర్యలు తీసుకోండి. 4 ఎఫ్ఐఆర్లు నమోదైనాయి, అతని మీద థెఫ్ట్ ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. మా సామాన్లు మీరు రికవరీ చేయకపోయినా కూడా మేము పట్టించుకోలేదు. ఎన్నిసార్లు స్టేషన్కి తిరిగినా కూడా మాకు న్యాయం జరగట్లేదండి. దయచేసి మీ మీడియా ముఖంగా అయినా ఇప్పటికైనా స్పందించి అధికారులు అతని కొడుకు మీద చర్యలు తీసుకొని రౌడీజాన్ని ఆపవలసిందిగా కోరుతున్నా అండి. దయచేసి మిమ్మల్ని చేతులు ఎత్తి మొక్కుతున్నా, ఈ రౌడీజాన్ని ఆపండి దయచేసి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనతోనే ప్రజా సంక్షేమం అభివృద్ధి సాధ్యమైందని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో డాక్టర్ వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన పొదుపు సంఘాల మహిళలతో సమావేశంలో పాల్గొన్న అనంతరం 528 మహిళా సంఘాలకు 5,061 అక్క చెల్లెమ్మకు సంఘ సభ్యురాళ్లకు 4,38,06,664 రూపాయల మెగా చెక్కును కడప ఎంపీ అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ అభిషేక్ రెడ్డి, పులివెందులపాడ ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ, ఎంపీపీ వైస్ ఎంపీపీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ను నిర్వహించారు. ప్రజలు వినతి పత్రాలను సమర్పించగా పులివెందుల కడప ఎంపీ మున్సిపల్ ఇన్ఛార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డితో కలిసి దివ్యాంగులకు ఎలక్ట్రిక్ స్కూటీలను సిఎన్ఆర్ ఫండ్ ద్వారా పంపిణీ చేశారు. ఢిల్లీ రైతు ఉద్యమానికి సంఘీభావంగా కడపలో అఖిలపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. కడప పాత బస్టాండ్ మహాత్మా జ్యోతిరావు పూలే సర్కిల్లో ఢిల్లీ రైతు ఉద్యమంలో అమరుడైన శంభోకరణ్ సింగ్కు వామపక్ష పార్టీలు, అఖిలపక్ష పార్టీలు సంయుక్తంగా నిరసన ఆందోళన నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేతలు మాట్లాడుతూ 2020లో ఢిల్లీ కేంద్రంగా ఐక్య రైతు సంఘాల సమాఖ్యాధ్వర్యంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు చేయాలని ఒక ఏడాది పైగా దేశ రాజధానిలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైతాంగం కఠోర ఉద్యమం నిర్వహించిన ఫలితంగా రైతుల ప్రాణార్పణతో దిగి వచ్చిన కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతు సంఘాల నాయకులతో చర్చలు జరిపిందన్నారు. బీజేపీ పార్లమెంటులో తెచ్చిన రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను వెనక్కు తీసుకుందని అన్నారు. స్వామినాథన్ కమిషన్ ప్రధాన సిఫార్సులైన రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర, పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% ప్రభుత్వం చట్టబద్ధంగా కల్పించాలని, దేశీయ రైతులు పండించిన ఆహార ఉత్పత్తులు మార్కెట్ చేసుకోవడం కోసం అనుగుణంగా విదేశీ ఆహార ఉత్పత్తుల దిగుమతిపై చట్టపరమైన ఆంక్షలు ఉండాలని, దేశ ప్రజలకు తిండి పెట్టే రైతులకు, వ్యవసాయ కూలీలకు పెన్షన్ సౌకర్యం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నారు. జాతీయ ఆహార భద్రత వ్యవహారాల కమిషన్ సిఫార్సు మేరకు 32 రకాల ఆహార ధాన్యాలపై 100% సబ్సిడీ ప్రభుత్వాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. చెప్పిన సిఫార్సులని అమలు చేస్తామని నరేంద్ర మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చి 5 సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో మలి విడత రైతు ఉద్యమం ప్రారంభం కావడంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత ఉద్యమ గుణపాఠాలు తీసుకోకుండా, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా నిస్సిగ్గుగా రైతు ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వ బలగాలతో అణిచివేయడం చూడడం దురదృష్టకరమన్నారు. దేశ సరిహద్దుల్లో శత్రు సైన్యాలపై ప్రయోగించే కేంద్ర ప్రభుత్వం బలగాలను దేశ పౌరులపై, దేశ ప్రజలకు తిండి పెట్టే రైతులపై నిరంకుశంగా దాడి చేయడం మోడీ పతనానికి ప్రారంభ సూచిక అని అన్నారు. ఢిల్లీలో రైతాంగం సాగిస్తూ ఉన్నటువంటి పోరాటంలో పాల్గొన్నటువంటి శుభకరణ్ సింగ్ అనే యువ రైతును నరేంద్ర మోడీ ప్రభుత్వం బలి తీసుకుంది. తుపాకీ తూటాలకు నేల కొరిగినటువంటి శుభకరణ్ సింగ్ మృతికి నిరసనగా ఈరోజు అన్ని పక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రైతాంగం ఢిల్లీ, మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీకి రావడానికి ప్రయత్నం చేస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం అడుగడుగున అడ్డుకోవడానికి బారికేట్లు పెట్టడం, బాష్పవాయు గోళాలు ప్రయోగించడం, ముళ్ళ కంచెలు వేయడం, ముళ్ళను దిగ్గొట్టడం లాంటి ఘటనలను మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని అవరోధాలు ఎదురైనా కూడా ఏమాత్రం విరవకుండా రైతాంగం అత్యంత శాంతియుతంగా మొక్కవోని ధైర్యంతో నిరసన తెలియజేస్తూ ఉంటే, నరహంతకుడు, నర రూప రాక్షసి, ఇవాళ రక్త పిపాసి అయినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత పాశవికంగా రైతులపైన పోలీస్ కాల్పులు జరిపి ఒక శుభకరణ్ సింగ్ అనే రైతులు పొట్టన పెట్టుకున్నటువంటి ఘటనలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒకవైపేమో నువ్వు దేశ విదేశాలు తిరుగుతూ నవయుగ రావుడు అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నావు. రవీంద్రనాథ్ ఠాగూర్ లెక్క వేషాలు వేస్తూ ఉన్నావు, అనేక రకాలైనటువంటి వేషాలు వేస్తూ ఉన్నావు, నాటకాలు వేస్తున్నావు తప్ప ఇవాళ ప్రజలు, ప్రజా సమస్యలు, ప్రధానంగా దేశానికి అన్నం పెడతా ఉన్నటువంటి రైతుల గోడు వినేటువంటి పరిస్థితి ఇవాళ నరేంద్ర మోడీకి లేదని చెప్పడానికి ఇది ఒక తార్కాణం.
రామరాజ్యం అని చెబుతూనే ఇవాళ రైతులను నిలువున కాల్చి చంపేటటువంటి ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇంకోవైపు రైతులకు వ్యతిరేకమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంటే నరేంద్ర మోడీ విధానాలను ప్రశ్నించాల్సినటువంటి ఈ రాష్ట్ర రైతు ప్రభుత్వాలని చెప్పుకుంటున్నటువంటి, రైతుల కోసం పనిచేస్తామని చెప్పుకుంటున్నటువంటి వైసీపీ, టీడీపీ, జనసేన లాంటి పార్టీలు కూడా మోడీ మోచేతికి కింద నీళ్లు తాగడానికి ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు. ఇవాళ పొత్తుల కోసం యుక్తులు పన్నుతూ ఉన్నారు. ఇటువంటి రాజకీయాలకు వ్యతిరేకంగా రానున్న 2024 ఎన్నికల్లో బీజేపీని సమర్థించే పార్టీలను రాజకీయ సమాధికి సిద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. నిరుద్యోగులను నమ్మించి జగన్ మోసం చేశారని ఏపీసీసీ మీడియా చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. వేంపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెగా డిఎస్సి బదులు దగా డిఎస్సి, జాబ్ క్యాలెండర్ బదులు సాక్షి క్యాలెండర్ అని అన్నారు. కాంగ్రెస్ నిర్వహించిన చెలో సెక్రటేరియట్ను అడ్డుకోవడం అప్రజాస్వామికమని తెలిపారు. కాంగ్రెస్ అంటే వైకాపా గజగజ వణికిపోతోందని సందర్భంగా చెప్పారు. రాబోయే ఎన్నికల్లో యువత క్రోధాన్ని జ్వాలల్లో వైకాపా మాడి మసైపోతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తుందని చెప్పారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తుందని ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తానే మెగా డిఎస్సి నిర్వహిస్తాం, రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ ఫిలప్ చేస్తాం అని సభల్లో హామీ ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో ప్రధానంగా 3 హామీలు ఇవ్వడం జరిగింది. ఒకటి, ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తాం, ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఈ 3 ప్రధాన హామీలు ఇవ్వడం జరిగింది. సభల్లో మెగా డిఎస్సి గురించి హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని యువత జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మారు. గత ఎన్నికల్లో ఓట్లు వేశారు. వాళ్ళ ఓట్ల ద్వారా వైకాపా అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి ప్లేటు ఫిరాయించాడు. ఏరు దాటినంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అనే నైజాన్ని ప్రదర్శిస్తున్నాడు. ప్రస్తుతం మెగా డిఎస్సి గురించి 4 సంవత్సరాల 10 నెలలు దాని గురించి పూర్తిగా మర్చిపోయాడు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయనగా మెగా డిఎస్సి బదులు దగా డిఎస్సి నిర్వహిస్తున్నాడు. దాదాపు రాష్ట్రంలో 30,000 రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే 6,100 ఉపాధ్యాయ పోస్టులకు మాత్రము నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా జరుగుతుందో జరగదో అని అనుమానం ఉంది. స్కూల్ అసిస్టెంట్లకు, హెచ్జిటీలకు మధ్య లడాయి పెట్టాడు. ఇక మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప్రత్యేక హోదా గురించి పూర్తిగా మర్చిపోవడం జరిగింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు, కానీ సాక్షి క్యాలెండర్ మాత్రము రిలీజ్ చేస్తున్నాడు. 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలకు గాను కేవలము 11,000 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి మిగతావని అట్నే ఖాళీగా పెట్టడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం చేస్తూ ఉంది వైకాపా ప్రభుత్వం. ఇక ప్రైవేట్ రంగంలో కొత్త పరిశ్రమలు రావడం లేదు, ఉన్న పరిశ్రమలు పోతూ ఉన్నాయి. ఏసీబీ, జేసీబీ, పీసీబీ దుష్ట సంస్కృతి వల్ల ఏసీబీ దాడులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దాడులు, జేసీబీలతో కూల్చడం, ఈ దుష్ట సంస్కృతి వలన ప్రైవేట్ రంగంలో ఉపాధి రావడం లేదు, ఉద్యోగాలు రావడం లేదు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు తదితర కార్పొరేషన్లకు నిధులు లేని కారణంగా అవి ఉచ్చ విగ్రహాలుగా తయారైనాయి. స్వయం ఉపాధి పథకాలే అమలు కావడం లేదు. బట్ ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో నిన్నటి రోజు ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చెలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలిపించింది. ప్రశాంతంగా గాంధేయ పద్ధతిలో, అహింసా పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ చెలో సెక్రటేరియట్ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ దురదృష్టవశాత్తు వైకాపా ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ నాయకులను
ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడము, పోలీస్ స్టేషన్లో తీసుకుపోవడం, చివరికి విజయవాడలో మా రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్లోకి నాలాంటి వాళ్ళు పోయేదానికి కూడా ఆలోచించకపోవడం, చివరికి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డిని కూడా అరెస్ట్ చేయడం, ఇది చాలా దురదృష్టకరం, శోచనీయం, గర్హనీయం. అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి, వైకాపా నాయకులు, వైకాపా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత భయపడుతుందో అర్థమవుతా ఉంది. ఏ సమస్యను నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదు అని వైకాపా ప్రభుత్వమే ఒప్పుకున్నట్టయింది. ఏది ఏమైనా వైకాపా ప్రభుత్వ నిరంకుశ నియంతృత్వ చర్యలను కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలోనే అడ్డుకుంటుంది. రాబో ఎన్నికల్లో రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కురదాగ్నిలో వైకాపా మాడి మసైపోతుంది. నిరుద్యోగ యువత కన్నీటి వరదలో వైకాపా కొట్టుకుపోతుంది. తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చిన అనతి కాలంలోనే మెగా డిఎస్ నిర్వహిస్తాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. జాబ్ క్యాలెండర్ను ప్రతి ఏటా విడుదల చేస్తాం. యువతకు బడ్జెట్ కేటాయింపులు 3% పెంచుతాం. ప్రైవేట్ రంగంలో ఇతేధికంగా ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తాం. వివిధ కార్పొరేషన్లకు సమృద్ధిగా నిధులు ఇచ్చి ఆ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలను భారీ స్థాయిలో అమలు చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనతోనే ప్రజా సంక్షేమం, అభివృద్ధి సాధ్యం. లింగాల మండలంలో 4వ విడత ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. రైతుల పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం తీరు సరికాదు. ఆహార భద్రత కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని వామపక్ష నేతల డిమాండ్. పేద ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే జగనన్న ప్రభుత్వ లక్ష్యం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.